ఎక్కడా లేదు స్వర్గం సజ్జిపూలు అదా ఉంది. ఇదో మన పచ్చిమిరపకాయతో హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈవినింగ్ వండుకున్న అన్నాన్ని ఇందులో వేసుకుందాం. కొత్త కుండండి సద్ది బువ్వ. ఫస్ట్ కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలుపుకుందాం. మనం లేసుగా వెచ్చగా ఉండే పాలు పోసుకుందాం. మంచు కాలం కనుక కొంచెం వెచ్చగా పోసినామంటే పాలు బాగుంటుంది. మనం పెరుగు కొద్దిగా పోసుకుందాం. అంతేనండి. ఇది బాగా మార్నింగ్కి బాగా పులిసి మంచి బ్యాక్టీరియా చేరి మనకు ఒక సూపర్ అయిన ఐస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మన ఎర్రగడ్డలు 2, పచ్చిమిరపకాయలు 4 వేసి అట్నే మూసి పెట్టి ఓకేనా క్లోజ్ చేసి పెట్టేద్దాం. అంతేనండి. మన పొలం పని కొంచెం అయిపోయింది. రెడీ చేసి పెట్టిన మన ఐస్ బిర్యానీ బాగా రెడీ అయిపోయి ఉంటుంది. పోయి చూద్దాం దాన్ని. సజ్జిబువ్వ బాగా రెడీ అయిపోయిందని చూద్దాం. ఆహా బ్రహ్మాండంగా వచ్చేసి ఉండదు. బాగా మన పెరుగు పాలు పోసింది బాగా గట్టిగా ఇది అయిపోయి ఉండదు. ఇంకా రాబోయే వేసవి కాలానికి దీనికి మించిన ఫుడ్డే లేదు. మన సజ్జిబువ్వ బాగా నీళ్ళు పోసి ఉప్పు వేసి కలుపుకుందాం. ఉప్పు ఓకే, అంతా రెడీ అయిపోయింది. మనం ఇంకా కుమ్మేయాల్సింది ఐస్ బిర్యానీని. మన సజ్జిబువ్వ బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చేసింది. మన రుచి అంతా ఇంత కాదు, వేరే లెవెల్లో ఉంది. ఎక్కడా లేదు స్వర్గం సజ్జిబువ్వలో అదా ఉంది. అయిపోయేదాకా మాటలు రావనుకుంటానండి, అలా పరిగెత్తా ఉంది.